మీకు అర్థమయ్యేటట్లు 3 సంగతులు చెప్తాను. రాహేలుకి సంతానం లేదు. ఆవిడికి సంతానం లేదు అనే బాధ కంటే కూడా యాకోబు అందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తాడు, నా వెనక హచ్చుకొక్కలాగా, బొచ్చుకొక్కలాగా, చిత్తకర్త కుక్కలాగా తిరుగుతూ ఉంటాడు. అంతకు మించిన ఇంకొక ఆశీర్వాదం ఏంటంట అని రాహేలుకి అదో ధీమా. సంతానం లేదన్న బాధ కంటే కూడా ఆవిడ ఈ పాట ఎక్కువ పాడుకుంటుందేమో. నా ప్రియుడు యాకోబు, నా ప్రియుడు, నా ప్రియునికే అట. ఓ రోజు నేను డ్రామాటిక్గా చెప్తాను. ఏదో ఫంక్షన్ జరుగుతుంది, ఫంక్షన్కి బంధువులు అందరూ వచ్చారు, అందరు బాగానే ఉన్నారు. ఈ ముసలోళ్ళకే అన్నీ తెలుసుకోవాలని ఆరాటం ఎక్కువ. ఈ ముసలోళ్ళు ఏం చేశారు, అమ్మాయి రాహేలో వెళ్ళరావే, వెళ్ళరా. రాహేలు నాడక చెప్పాలండి. అచ్చిపోయి వచ్చి నిలబడి మిమ్మల్ని స్త్రీల సమాజం ఏమనుకోకూడదు మరి. వాళ్ళు అన్నారు, మా యాకోబు గారి పెళ్ళాను నువ్వేనా? ఎస్, ఇట్ ఈస్ మీ. ఎస్. నువ్వు చాలా అందగత్తి వంటగా. ఆఫ్ కోర్స్. న్యాచురలీ. ఆ ఊపుడు కాస్త ఆఫ్వే. చెప్పు, ఏ ముస్లిం వాట్. వాళ్ళు పొగిడినంతసేపు పొగిడి నువ్వు గొడ్డుపోతాను అంటగా అన్నారు. గంతే. షట్ అప్, వాట్ ఆర్ యు టాకింగ్ నాన్ సెన్స్. అప్పటి వరకు ఏ బాధ లేదు అమ్మాయికి. ఎప్పుడైతే ముసలు ఎక్కేసి ఒక్కసారిగా బాంబు పేల్చారో ఇంట్లోకి వెళ్ళి ముసలు కొడుతుంది. యాకోబు వచ్చాడు, లోపలికి లాగి తలిపేసి నాకు సంతానాన్ని ఇస్తావా ఇవ్వవా, ఇదిగో నాకు సంతానాన్ని ఇస్తావా ఇవ్వవా. యాకోబు అంటాడు, ఇంతకాలం ధీమాగా తిరుగుతూ ఉండేదాన్ని, ఇప్పుడేంటంటే ఇంత కోపం, ఇప్పుడేంటి ఇంత ఆగ్రహం, ఊగిపోతున్నావు. సంతానాన్ని ఇస్తావా ఇవ్వవా అంటే తనకు ఒక సమస్యలో నుంచి విడిపించగలిగిన ఏకైక వ్యక్తి యాకోబే, ఏకైక ఆధారం యాకోబే. అందుకే వ్యక్తి దగ్గరికి వెళ్ళి అడుగుతుంది. యేసు ప్రభు అంటారు, మీ సంతోషం పరిపూర్ణం అవ్వాలంటే నన్ను అడగండి, ఇదివరకు మీరు నన్ను ఏం అడగలేదు. యాకోబు కూడా చక్కగా పాఠం నేర్పించాడు. ఏమని? ఆదికాండం 30వ అధ్యాయం. మీ అంత తెలివితేటలు అందరికి ఉండవు కదమ్మా. ఆదికాండం 30వ అధ్యాయం ప్రారంభ వాక్యాలు. ఎఫెక్ట్ ఆఫీస్, ఎక్కువ కంప్లీట్ ఆఫీస్. మీరు వ్యామర పద్యం పోయినట్టు పోకూడదు. మధ్యలో గ్యాపులు ఎవరు చదవరులే, మీదే ఛాన్సు. నిదానంగా చదవండి. యాకోబు తన అక్కతో పోయాడేంది, కరెక్ట్ చదవండి. ఎక్కడ గ్యాపులు ఉండ గ్యాపులు ఇవ్వాలి. అక్కడ కాపీ. నాకు గర్భఫలాన్ని ఇవ్వు. ఈ బుత్తి బెదిరింపులు దేనికమ్మా? ఏ రోజైనా ట్రై చేసావా? అంటే రాహేలు అస్తమాట్లు, ఇదిగో కిస్మిస్ కనుక నాకు చీర కొనిపెట్టలేదు అనుకో, బావిలో దూసి చచ్చిపోతా. ఎన్నిసార్లు చస్తావు బాబు? చచ్చేది లేదు, ఏం లేదు. మరలా బావి దగ్గరికి వెళ్ళి మరలా వెనక్కి వచ్చుద్ది. రే పెద్దోడా, ఆ గొడిగివరా, వర్షం వచ్చేటట్లు ఉంది, నా తల తడిస్తే ఆరదు అస్సలు, నేను బావిలో దూకి సావాలా. అర్థమైందా?
బావిలో దూకితే తల తడవదండి. ఉత్తిత్తి బెదిరింపులు, వాళ్ళు బెదిరిస్తూ ఉంటారు, వీళ్ళు శరామావులు రొట్టెలు తప్పదు. ఓకే, సంతానం ఇస్తావా ఇవ్వవా? యాకోబు ఏమన్నాడు? నీకు సంతానం ఇవ్వకుండా ఆపడానికి, ఇవ్వడానికి, వద్దనడానికి ఎవరి స్థానంలో? నేనేమన్నా దేవుని స్థానంలో ఉన్నాను అనుకున్నావా? చక్కని పాఠం, భర్త మంచి పాఠం చెప్పాడు. ఎలా నన్ను అడుగుతావేమిటి? నీ సంతోషం పరిపూర్ణం అవ్వాలంటే వెళ్ళు యేసయ్య దగ్గరికి వెళ్ళి యేసయ్య పాదాలు పట్టుకు అడుగు. అక్కడ అద్భుతమైన ప్రత్యక్షత కదండి. 2 మిశ్రిత జనము మాంసాపేక్ష గలవారై ఇశ్రాయేలుని బాగా ఒత్తిడి తీసుకొస్తే వాళ్ళు మోషే దగ్గరికి వెళ్ళి, ఏమండి మోషే గారు, అరణ్యాత్రలో కేకరకాయలు ఉల్లిపాయలు తిని ఒళ్ళంతా సేదెక్కిపోయింది సార్, ఇగో కూసింది మోసం కొర పెట్టించండి అన్నారు. చూడండి చెయ్యి ఎంత ఉందో. ఏమండి ఇది కూసింత? ఇది మనవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు, సిగ్గు లేకుండా 3 పళ్ళాలు తినేసి వదిన పెరుగన్నంలోకి ఒక ముద్ద పెట్టు. ఏంటి ఇది ఒక ముద్ద? ఏంటి పెరుగులోకి ఎవడన్నా ఇంత తింటాడా? ఏమంటే మోసకూర పెట్టించండి సార్. సరే ప్రార్థనలో ఉండండి, అందరు మాంసమేగా, ప్రార్థనలో ఉండండి. దేవుని దగ్గరికి వెళ్ళి, వీళ్ళందరూ నా యొద్దకు వచ్చి మొరపెడుతున్నారు. అర్థమవుతుందా? మీ సంతోషం పరిపూర్ణం అవ్వాలంటే ఎవరిని అడగాలి? కానీ మోషే దేవుని దగ్గరికి వెళ్ళి అంటారు, వీళ్ళందరూ నా యొద్దకు వచ్చి మొరపెడుతున్నారు. ఇప్పుడు మీరు పొందుకున్న ఇల్లు, వాకిలు, ఉద్యోగాలు, వ్యాపారాలు, పొలం, ఇవన్నీ మీ పలుకుబడి, మీ తెలివితేటలు, మీ సామర్థ్యము, మీ జ్ఞానం, మీ స్వబుద్ధిని ఆధారం చేసి సంపాదించుకున్నారు. యేసయ్య అంటారు, నా నామం పేరట మీరు ఏమీ అడగలేదు. అడగండి, బట్ 1 thing, మీ సంతోషం పరిపూర్ణమయ్యేటట్లుగా అడగండి, అంతేగాని ఆర్భాటాల కోసం వద్దు. 3వది, ఎలీషా సేవ చేస్తున్న రోజుల్లో ఒక సహోదరి ఎలీషా దగ్గరకు వచ్చి మొర్రపెట్టెను అని ఉంటుంది. ఏమని? మా ఆయన మీకు తెలుసు కదండి, శిష్యుల బృందంలో ఒకటి కదా, శిష్యుడే కదా మా ఆయన కూడా, భక్తి కలిగిన వాడని మీకు తెలుసు కదా. అప్పులు చేసి సచ్చాడు. భక్తి కలిగిన వాడు అప్పు ఎందుకు చేస్తాడు? ఒకవేళ చేస్తే భార్యకి చెప్పాలి కదా, చెప్పకుండా అప్పు చేసి చచ్చాడు. నెల రోజుల తర్వాత అప్పులోళ్ళకి తెలిసి పిల్లల్ని కమతానికి తీసుకెళ్ళిపోతానని వచ్చారు. ఇక హడావిడిగా పరుగున ఎలీషా దగ్గరకు వచ్చి మొర్రపెట్టెను. వాడు నీకు అప్పుల బాధలు, సమస్యలు ఉంటే ఎలీషా దగ్గరకు వచ్చి మొర్రపెడితే ఏం చేస్తాడు? ఆయన ఏమైనా అప్పులు ఇస్తున్నాడా? ఏమండి, 0 వడ్డీకి ఏమన్నా అప్పులు ఇస్తున్నాడా పాస్టర్ గారు? లేదు కదా. నీకు అప్పుల బాధ వచ్చింది, ఎవరి దగ్గర మొరపెట్టాల్సింది? ఎవరి దగ్గర? సేవకునికి వచ్చి జస్ట్ చెప్పాలి, అంతేగాని మొరపెట్టడం అంటే దాని అర్థం మొర అంటే అది దేవుని దగ్గర తప్ప ఇంకెక్కడ మనం మొరపెట్టకూడదు, బ్రతిమలాడకూడదు. ఆయన ఒక్కడే మనకున్న ఆధారం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇది వరకు నా నామం పేరట మీరు ఏమీ అడగలేదు, మీ సంతోషం పరిపూర్ణమగునట్లు జస్ట్ ఆస్క్ ఈ షాల్ రిసీవ్. జస్ట్ అడగండి అంతే. అది మీకు కలుగునుగాక, అది మీకు దొరుకునుగాక, అది మీకు జరుగునుగాక, అది మీకు ప్రాప్తించునుగాక. ఎందుకు అడగాలట? చెప్పాలి, ఎందుకు అడగాలట? సంతోషము పరిపూర్ణమగునట్లు.